అండ్ అందరికీ గోధుమ పిండిలో 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆశీర్వాద్ గోధుమ పిండి అండి, మెదింగా వస్తాయి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోలేదండి. ఎండిపోకుండా ఉండటం కోసం ఫైనల్గా కొంచెం అట్లా నెయ్యి చేసుకొని అలా పైన అడ్డుకొని పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఆ తర్వాత చేస్తున్నానండి, నెయ్యి రాసుకుంటూ మడతేసుకోవాలండి. బీరకాయ పాలకూర వండానండి, చపాతీలకు కాంబినేషను. నా వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.